హాయ్, నేను మీ కోటిని. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊరిలో కుర్రవాడు నిద్రపోతుంటే దేవుడి కల్లోకి వచ్చి, బాబు నువ్వు ఏ పని చేసినా నన్ను తలుచుకొని చెయ్యి, మొత్తం నేను నీకు చూసుకుంటాను. ఏది కావాలంటే అది, డబ్బు కావాలంటే డబ్బు, ధనం కావాలంటే ధనం, అన్నం కావాలంటే అన్నం, నీళ్లు కావాలంటే నీళ్లు, ఏది కావాలైనా సరే, ఇల్లు కావాలంటే ఇల్లు, పొలం కావాలంటే పొలం, ఏదైనా నేనే ఇస్తాను అని చెప్పాడంట. చెప్పినప్పుడు ఈ కుర్రోడు సర్లే అని కొట్టాడు. తెల్లారు లేచాడు. అతని పనికి అతను వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉండగా ఒకరోజు పనికి వెళ్ళిన దగ్గర ఆహారం లేదు. కూర్చున్నాడు. నీరసం వస్తుంది, ఆకలి అవుతుంది. ఇంటికి వెళ్ళాలంటే దూరం, వెళ్ళలేక దేవుడు ఇస్తాడులే అని చెప్పేసి అలాగే కూర్చున్నాడు. అటునుంచి ఒక పెద్ద ఆయన అటునుంచి నడిచి వెళ్తా, బాబు ఏంటంటే ఆకలి అవుతుంది అన్నాడు. ఇదిగో బాబు, నా దగ్గర క్యారేజీ ఉంది, తిను అంటే, లేదు లేదు నాకు దేవుడు ఇస్తాడు, వెళ్ళిపోండి అన్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం నీరసంగా కూర్చుంటే అక్కడ వేరే వాళ్ళు చూసి, ఏంది బాబు నీరసంగా ఉన్నామంటే, ఆకలి అవుతుంది అని చెప్పాడు. అక్కడ కూడా నాకు దేవుడు ఇస్తాడు, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బాగా దప్పికేసి చెట్టు కింద కూర్చున్నాడు. అక్కడ పొలంలో ఉన్న వాళ్ళు వచ్చి, బాబు ఈ నీళ్లు తాగి అన్నం తిను అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. ఎవరో ఇచ్చినా కానీ నాకు దేవుడే ఇస్తాడు, మీ ఆహారం అవసరం లేదు అని చెప్పేసి అలాగే ఉన్నాడు. గొంతెండి చనిపోయాడు. గొంతెండి చనిపోయిన తర్వాత పైకి వెళ్ళి దేవుడా నువ్వు ఆహారం ఇస్తానని నాతో చెప్పావు, కానీ నువ్వు నాకు ఆహారం లేదు, నువ్వు నన్ను మోసం చేసావని చెప్పాడు. చెప్పినప్పుడు, అరే పిచ్చివాడా, నేను నీ కాడికి ఫస్ట్గా వచ్చి, బాబు నీకు ఆకలి అవుతుందా, ఇది అన్నం తిను అని అడిగాను, నువ్వు వద్దు పొమ్మన్నావు. రెండోసారి అలాగే వచ్చాను, వద్దు పొమ్మన్నావు. మూడోసారి వచ్చి చెట్టు కింద కూర్చున్నప్పుడు అడిగాను, కానీ అప్పుడు కూడా వద్దు, నాకు దేవుడే ఇస్తాడన్నావు. దేవుడు డైరెక్ట్గా చూడలేవురా ఎవరు, నేను ఎవరో ఒక మనిషి రూపంలో వచ్చి నేను మీకు భోజనం ఇవ్వటం తప్ప, ఏదన్నా సహాయం చేయటం తప్ప, ఏదైనా సరే నీకు కావాల్సింది నేను చేయటం తప్ప, మనిషి రూపంలోనే వచ్చి చేస్తాను. డైరెక్ట్గా చూడాలంటే మనుషులు ఎవరు నన్ను చూడలేరు అని ఆ బాబుతో చెప్పాడంట పైకి వెళ్ళిన తర్వాత. దీన్ని బట్టి మనం కింద ఉండగానే ఎవరో ఏదో చేస్తారని కాదు, ఎవరన్నా మన సహాయం చేస్తారని వాళ్ళంతకు వాళ్ళు వచ్చినప్పుడు మనం వినియోగించుకోవాలి, అంతే.